बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु सल्ली अला रसूलिहिल करीम अम्मा बाद फ़औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वक़ाल अल्लाहु तआला फ़ी क़ुरआनिल मजीद व फ़ुरक़ानिल हमीद फ़मन लम यहकुम बिमा अंज़लल्लाह फ़उलाइका हुमुल फ़ासिक़ून सदक़ल्लाहुल अज़ीम रब्बि इश्रह ली सद्री व यस्सिर ली अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి మన దైవం అందరిపై కూడా శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, దయను కురిపించునుగాక. ఆమీన్. మహాశైలారా, ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేమిటంటే ముస్లింల వ్యక్తిగత చట్టమైనటువంటి ముస్లిం పర్సనల్ లా గురించి. అసలు ఈ పర్సనల్ లా అంటే ఏమిటి, దీనికి ముస్లిం సమాజానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇది ఎక్కడి నుండి వచ్చింది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇత్యాది విషయాల గురించి నేను కొంచెం విపులంగా మీతో చర్చించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం మనం ఎక్కువగా చూస్తున్నటువంటి అంశం ఏమిటంటే ముస్లిం పర్సనల్ లా, ఇందులో ఇతరుల జోక్యం చేసుకోవడము, దానికి ముస్లిం సమాజం పూర్తిగా ఏకమై దాన్ని ఖండించడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల జోక్యాన్ని సహించము అని వాళ్ళు మరి నినదించడము మనం చూస్తూనే ఉన్నాము. సరే, మన ఈ నేపథ్యంలో అసలు ముస్లిం పర్సనల్ లా అంటే ఏమిటి, ఇందులో ఏముంటాయి ఇత్యాది విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాశైలారా, నేను ఇప్పుడే దివ్య ఖురాన్ నుండి ఒక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి ఒక వాక్యాన్ని చదివి వినిపించాను. అరబీ మూలంలో చదివి వినిపించాను. దీని అర్థం ఏమిటంటే ఫమన్ లం యహకుం బిమా అంజలల్లాహ్ ఫఉలాయిక హుముల్ ఫాసికూన్. ఎవరైతే దైవం అవతరింపజేసినటువంటి చట్ట ప్రకారము తీర్పులు తీర్చుకోరో వారు దుర్మార్గులు మరియు పాపాత్ములు అని దైవము తన గ్రంథంలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ముస్లిం పర్సనల్ లాకు మరియు దానిని అనుసరించే ముస్లిం సమాజానికి ఉన్నటువంటి అనుబంధం తెలుస్తుంది. దీనిని అనుసరించడం అనేది ముస్లింల విశ్వాసంలో ఒక భాగం. దీనిని అనుసరించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ముస్లిం అనిపించుకుంటాడు, ఒక వ్యక్తి దైవ విధేయుడు అనిపించుకుంటాడు. మహాశిలారా, అసలు ఈ పర్సనల్ లా అంటే ఏమిటి అన్న విషయాన్ని మనము ఒకసారి గమనించినట్లయితే ప్రతి జాతికి కూడా, ప్రతి ధర్మానికి, ప్రతి మతానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత చట్టాలు ఉంటాయి. వాళ్ళ యొక్క వివాహాలకు సంబంధించి, ఇతర కార్యక్రమాలకు సంబంధించి, ఇటువంటి వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు, అధికారాలు, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు వారికి ఉంటాయి, చట్టాలు కూడా వారికి ఉంటాయి. ఇదే విధంగా ముస్లిం సమాజానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టము, వారి విధి విధానాలు, వారి యొక్క వివాహాలు, వారి ఆస్తుల పంపకాలకు సంబంధించి ఇత్యాది విషయాలకు సంబంధించి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకత్వము వారికి అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ రూపంలో వారికి ఉండడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇస్లాం అనేది సంపూర్ణమైనటువంటి జీవన వ్యవస్థ. ఇది ఏదో కొంతమంది ఆచార వ్యవహారాల కారణంగా ఏర్పడినటువంటి సిద్ధాంతము సమాజం ఇది కాదు. ఇది ఒక సైద్ధాంతిక సమాజం, అంటే ఒక సిద్ధాంతం పరంగా ఉన్నటువంటి సమాజము. మహాశైలారా, సహజంగా వ్యక్తులు కల్పించుకున్నటువంటి చట్టాలు మార్పులకు, చేర్పులకు లోనవుతూ ఉండవచ్చు. కానీ ఇస్లాంకు సంబంధించినటువంటి ఈ విషయంలో మాత్రం ఇది పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇది వ్యక్తులు తయారు చేసినటువంటి చట్టాలు ఇందులో లేవు, అది దైవం విధించినటువంటి ఆజ్ఞలు అందులో. వీటిని అనుసరించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఒక దైవ విధేయుడు మరి ముస్లిం అనిపించుకుంటాడు అన్నప్పుడు తప్పనిసరిగా ఒక ముస్లిం తప్పనిసరిగా దానిని ఆచరించవలసి ఉంటుంది. అతనికి చాయిస్ ఉండదు, నాకు అవసరమైతే దీన్ని ఆచరిస్తాను లేకపోతే లేదు అని అతను, లేకపోతే మార్పులకు చేర్పులకు దానిని మార్చుకోవచ్చు అని అనుకోవడానికి కూడా అతనికి ఎంత మాత్రమే అధికారం లేదు. మహాశైలారా, సహజంగా ఇక్కడ ముస్లిం పర్సనల్ లా విషయంకి వచ్చినప్పుడు చాలామంది తమ వ్యక్తిగత చట్టాలతో పోల్చి
మా వ్యక్తిగత చట్టాలు మార్పులకు చేర్పులకు లోనవుతున్నప్పుడు, అవసరమైనప్పుడు మేము మార్చుకుంటున్నప్పుడు, ముస్లింల పర్సనల్ లా విషయంలో కూడా ఎందుకు అభ్యంతరాలు, మార్చుకోవచ్చు కదా అవి కూడా అన్న ఒక సందేహము కలుగుతూ ఉంటుంది. అలాగే చాలామంది దీనికి సమర్థించడం కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ముస్లిం యొక్క పర్సనల్ లాకు ముస్లింలకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి వారికి అంత అవగాహన లేకపోవడం, వారి యొక్క మనోభావాల గురించి అంతగా వారికి సమాచారం లేని కారణంగా సహజంగా తమ చట్టాల విషయంలో ఏదైతే భావిస్తుంటారో అదేవిధంగా ముస్లింకు సంబంధించినటువంటి చట్టాల్లో కూడా మారితే ఏముందిలే, అంత నష్టం ఏముంది, ఎందుకు వీళ్ళు ఎంతగా ఆందోళన చెందుతున్నారు అని సహజమైనటువంటి ఆ సందేహం కలుగుతుంటుంది. మరి వాటిని నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. మహాశిలారా, ముస్లింల ద్వారా తయారైనటువంటి చట్టం కాదు ముస్లిం పర్సనల్ లా అనేది. ముస్లిం పర్సనల్ లా కారణంగా ముస్లింలు తయారయ్యారు. కాబట్టి ముస్లింల చేతిలో ముస్లిం పర్సనల్ లా లేదు, కానీ ముస్లిం పర్సనల్ లా చేతిలో ముస్లింల యొక్క జీవితాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. సుమారు 1500 సంవత్సరాల నుండి కూడా ముస్లిం సమాజానికి ఈ చట్టాలకు ఉన్నటువంటి బంధము, మరి వారు దానితో మమేకమైపోవడం జరిగింది, వారు లీనమైపోవడం జరిగింది. ఎందుకంటే వారి విశ్వాసంలో ఒక భాగం కాబట్టి. మహాశిలారా, అయితే కొంతమంది అవగాహన లేక ఈ విధంగా మార్చే వాళ్ళను సమర్థించడం చూస్తున్నాము. ప్రభుత్వం కూడా తన బలంతో ప్రచారాన్ని చేసి ఈ విధంగా తప్పనిసరిగా ఇందులో మార్పులు చేయాలి, ఇది ప్రస్తుత సమాజానికి అవసరము అన్న ప్రచారాన్ని కూడా ప్రజలలో చేసి వాళ్ళ యొక్క మైండ్ సెట్ను కూడా మార్చడము మనం చూస్తూ ఉన్నాము. మహాశిలారా, ఇటువంటి పరిస్థితుల్లో ముస్లిం యొక్క పర్సనల్ లా అంటే ఏమిటి, ఇందులో ఈ చట్టాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఇత్యాది విషయాల గురించి మరి ఇతరులకు చెప్పి, ఒకవేళ అవి మార్చినట్లయితే ముస్లింల యొక్క మనోభావాలు ఏ విధంగా గాయపడతాయో ఇతరులకు తెలియచెప్పడం కూడా చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యము. ఎందుకంటే ఈ విధంగా తెలియని కారణంగానే సహజంగా మార్చుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి భావిస్తుంటారు. మహాశిలారా, నేను ఇందాకే చెప్పినట్టు ఇవి మనిషి నిర్మించినటువంటి చట్టాలు కావు, ఇవి దైవం మానవాళికి ఇచ్చినటువంటి చట్టాలు. ఇంకొక ప్రధాన విషయం ఏమిటంటే, ముస్లిం పర్సనల్ లా అనేది సహజంగా ఏమని భావిస్తారంటే ముస్లింలకు సంబంధించినటువంటి చట్టం అండేది అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ ఒక గమనించవలసిన విషయం ఏమిటంటే, దైవం మానవాళి అందరికీ కూడా ప్రసాదించినటువంటి గ్రంథం దివ్య ఖురాన్. కేవలం ముస్లింలకు మాత్రమే ప్రసాదించినటువంటి గ్రంథం కాదు. ఎందుకంటే దైవం కేవలం ముస్లింలకు మాత్రమే దైవం కాదు, సమస్త మానవాళికి దైవం ఆయనే. ఆయన మానవాళి మార్గదర్శకత్వం నిమిత్తము, ఒక శాంతియుత సమాజం యొక్క స్థాపన చేసే నిమిత్తము కొన్ని విధి విధానాలు, చట్టాలను ఆయన మానవాళికి ప్రబోధించడం జరిగింది తన ప్రవక్త ద్వారా. మహాశిలారా, మరి ఆయన తప్పనిసరిగా వీటిని అనుసరించాలి అని నిర్దేశించడం కూడా జరిగింది. ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, తిల్క హుదూదల్లా ఫలా తఅతదూహా, ఇవి అల్లాహ్ విధించినటువంటి హద్దులు. ఏదైతే దైవము కొన్ని విధి విధానాలు మనకు చెప్పడం జరిగిందో, వివాహానికి సంబంధించి, విడిపోవడానికి సంబంధించి, ఇంకా ఆస్తు పంపకాలకు సంబంధించి కొన్ని విధి విధానాలు ఏదైతే చెప్పాడో ఇవి దైవం విధించినటువంటి హద్దులు, వీటిని అతిక్రమించకండి అని ఆజ్ఞిస్తున్నాడు. మరి మరొక సందర్భంలో చెప్తున్నాడు, వసియ్యత్ మినల్లాహ్, ఇవి అల్లాహ్ తరపు నుండి మీకు విధించబడినటువంటి హద్దులు అంటున్నాడు. మరి మరొక సందర్భంలో కితాబ్ అల్లాహి అలైకుం, ఇవి ఆయన మీపై విధించినటువంటి మరి హద్దులు అంటున్నాడు. మరి మరొక సందర్భంలో జాలిక అమ్రుల్లాహి అంజలహు, ఆయన మీపై అవతరింపజేసినటువంటి దైవం యొక్క ఆజ్ఞలు ఇవి అంటున్నాడు. మరి ఇంకొక సందర్భంలో మరింత ముందుకు వెళ్ళి ఫమల్లం యహకుం బిమా అంజలల్లా ఫఉలాయిక హుముల్ ఫాసికూన్ అంటాడు. అంటే ఎవరైతే నేను అవతరింపజేసినటువంటి చట్ట ప్రకారము తీర్పు చెప్పరో, తీర్పు తీర్చుకోరో, తమ వ్యవహారాలను దైవం విధించినటువంటి హద్దులకు లోబడి, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకత్వానికి లోబడి ఎవరైతే తీర్పులు తీర్చుకోరో అటువంటి వారు మరి దుర్మార్గులు, పాపాత్ములు అని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా తమ జీవితం అంతా కూడా ఈ చట్టాలతో ముడిపడి ఉన్నప్పుడు, ఇవి అనుసరించినప్పుడు మాత్రమే మేము విశ్వాసులము, ముస్లింలు అనిపించుకుంటాము అని అన్న ఒక ప్రధానమైనటువంటి నిబంధన ఉన్నప్పుడు వారు ఏ విధంగా వీటిని విడిచిపెట్టి వెళ్ళడము, లేకపోతే వీటిలో మార్పులు చేయడం అనేది ఒక ముస్లిం సమాజం ఏ విధంగా మరి దానిని సహిస్తుంది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, ఎవరైతే దైవాన్ని, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతారో దైవం వాళ్లకు అగ్నిలో పడవేస్తాడు అని హెచ్చరిక చేయడం జరిగింది. మరొక సందర్భంలో ఎవరైతే మీరు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారే అయితే
నిజంగా మీరు విధేయులే అయితే, ముస్లింలే అయితే మీరు తప్పనిసరిగా ఇవి అనుసరించాలని బోధింపబడుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మరొక చాయిస్ అనేది లేనటువంటి పరిస్థితి, కాబట్టి తప్పనిసరిగా వీటిని అనుసరించవలసినటువంటి పరిస్థితి. కానీ ఈ విషయం సహజంగా ప్రజలకు తెలియని కారణంగా తమ చట్టాలు ఏ విధంగా అయితే మార్పులకు చేర్పులకు లోనవుతున్నాయో అదేవిధంగా ముస్లింలు కూడా తమ చట్టాలు మార్చుకుంటే నష్టం ఏమిటి అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ ఈ విధంగా మార్పులకు చేర్పులకు ఒకవేళ లోనట్లయితే ఒక ముస్లిం ఒక ఇస్లాం పరిధి నుండి బయటకు వెళ్ళిపోతాడు. అటువంటి సందర్భంలో ఒక నిజమైనటువంటి దైవ విధేయుడు, పరలోకాన్ని కాంక్షించే ఒక దైవ విధేయుడు ఏ విధంగా దాన్ని అంగీకరిస్తాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మహాశిలారా, రండి దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని గురించి కూడా నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మహాశిలారా, సహజంగా ఇందాకే మనం చెప్పుకున్నట్టు సరైనటువంటి సమాచారము లేని కారణంగా కొన్ని అపోహలు మనలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే సరైన సమాచారము మనకు అందుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి అపార్థాలు అపోహలన్నీ కూడా పటాపంచలైపోతుంటాయి. ప్రధాన కారణం ఏంటంటే సరైన సమాచారం లేకపోవడము, ఒకవేళ చెప్పిన వాడు కూడా సరైనటువంటి సమాచారం కాకుండా అరకొర సమాచారమో లేకపోతే అసత్యమైనటువంటి సమాచారము చేరవేయడం ఒకటి. చూడండి, భారతదేశాన్ని సుమారు 800 నుండి 1000 సంవత్సరాల వరకు కూడా ముస్లిం రాజులు పరిపాలించారు. ఈ ముస్లిం రాజులు అందరూ కూడా మరి ఈ షరియా చట్టాలు అంటే దైవం ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దీని ప్రకారమే మానవాళి అంటే తమ ప్రజలను పరిపాలించేవారు. ఇందులో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఒక వర్గానికి ఎక్కువ హక్కులు, మరొక వర్గానికి తక్కువ హక్కులు, లేకపోతే తమను విశ్వసించని వారికి పీడించే హక్కు, ఈ విధంగా ఏమి కూడా ఉండదు. ఎందుకంటే ఇవి దైవం విధించినటువంటి హద్దులు కాబట్టి, దైవానికి అందరూ కూడా సమానమే కాబట్టి, శాంతియుత సమాజ స్థాపన దాని ప్రధాన లక్ష్యం కాబట్టి రాజులు ఎవరైనప్పటికీ కూడా ఈ చట్టాలు సమస్త మానవజాతి యొక్క శాంతిని కాంక్షించేవి, అందరి సంక్షేమాన్ని అవి కోరేవి. అందుకనే సుమారు 800 సంవత్సరాలు ముస్లిం రాజులు మరి ఇస్లామీయ చట్టాల ప్రకారము రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఎక్కడ కూడా తిరుగుబాటు కానీ, ఆ చట్టాలు మాకు భారంగా ఉన్నాయి మేము అనుసరించమని వారు తిరుగుబాటు చేయడం కానీ ఎక్కడ కూడా మనం చూడము. అత్యంత ప్రశాంతంగా, ఎందుకంటే మానవులందరూ కూడా సమానమే, ఎవరి ఇష్టం వచ్చినటువంటి ధర్మాన్ని వారు అనుసరించడానికి హక్కు ఉన్నది. ఇక్కడ దైవమే మానవారిని బలవంతం పెట్టలేదు కదా, మన ఇష్టం వచ్చిన మార్గాన్ని అనుసరించే హక్కును దైవం మనకి ఇచ్చాడు. మన మనస్సును, మన బుద్ధి వివేకాన్ని ఆలోచింపజేసి మనకు నచ్చినటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకునే హక్కును, చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ను దైవం మానవాళికి ప్రసాదించాడు. ఒకవేళ ఆయనే బలవంతం చేయదలిస్తే మనము ఈ విధంగా మన ఇష్టం వచ్చినట్లు ఇక్కడ జీవితం గడిపేవాళ్ళం కాదు. ఆయన ఏ విధంగా అయితే ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ మానులు, మాకులు ఏ విధంగా అయితే జీవితం గడుపుతున్నాయో మనం కూడా అదే విధంగా మరి మిషన్ల మాదిరిగా జీవితం గడిపేవాళ్ళం. కానీ ఆ విధంగా చేయలేదు. మంచేదో చెడుదో ఆయన చెప్పాడు. సరైనటువంటి మార్గం ఏమిటో, వక్రమైనటువంటి మార్గం ఏమిటో, మార్గం ఏమిటో, దైవం కానటువంటి మార్గం ఏమిటో ఆయన చాలా అత్యంత స్పష్టంగా ఆయన చెప్పి, ఈ రెండిట్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పేసి మనిషికి బుద్ధి వివేకాన్ని ఆలోచింపజేసే ఆ చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ను ఇవ్వడం జరిగింది. దైవమే మానవాళికి ఆ చాయిస్ ఇచ్చినప్పుడు మరి మానవులము మనమెంత ఒకరిని బలవంతం పెట్టడము, మీరు ఈ ధర్మంలోనికి రండి, మీరు అది అనుసరించండి అని చెప్పి. కాబట్టి ముస్లిం రాజులు వాళ్ళు యుద్ధాలు చేశారు, తమ రాజ్యాన్ని పెంచుకోవడానికి యుద్ధాలు చేశారు తప్పించి ఈ విధంగా ధర్మాన్ని బలవంతంగా రుద్దడము అది కొంతమంది కావాలని చెప్పి మరి ఇస్లాంను అప్రతిష్ట పాలు చేయడం కోసము ఈ విధంగా చరిత్రను వక్రీకరించి రాసిన కారణంగానే కొన్ని అపోహలు చోటు చేసుకున్నాయి తప్పించి వాస్తవ చరిత్రను మనం పరిశీలన చేసినట్లయితే ముస్లిం రాజుల యొక్క పరిపాలనలో హైందవులు, ముస్లింలు, సకల మతాల వారందరూ కూడా అత్యంత ప్రశాంతంగా జీవితం గడిపారు. మహాశిలారా, మరి చూడండి, మనము చరిత్రను చదివినట్లయితే ఛత్రపతి శివాజీ యొక్క రాజ్యంలో అనేక మంది ముస్లిం మంత్రులు ఉండేవారు, ముస్లిం సైన్యాధిపతులు ఉండేవారు. అదేవిధంగా అక్బర్ కాలంలో ఉన్నటువంటి హుమయూన్ కాలం కానీ, అక్బర్ కాలం కానీ వీళ్ళ యొక్క చరిత్రను పరిశీలన చేసినట్లయితే అనేక మంది హైందవ మంత్రులు ఉండేవారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకుంటూ జీవితం గడిపేవారు. ఏ విధమైనటువంటి సమస్య అప్పుడు రాలేదు, ఏ విధమైనటువంటి తిరుగుబాటు కూడా అప్పుడు రాలేదు. కానీ సమస్య ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ముస్లిం రాజులను ఓడించి వారి రాజ్యస్థాపన ఎప్పుడైతే చేశారో అప్పుడు ఈ విధంగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఐక్యతను చెడగొడితే కానీ తమ యొక్క రాజ్యస్థాపన ఇక్కడ సాధ్యం కాదు అని వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా ఇరువురి మధ్య కూడా ఈ చిచ్చులు పెట్టడం మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా ఏం చేయడం జరిగిందంటే
ముస్లింల పర్సనల్ చట్టమైనటువంటి ఈ ఇస్లామిక్ షరియను వారు మార్చడానికి ప్రయత్నం చేశారు. 3 అంశాలు వాళ్ళు పూర్తిగా తొలగించడం జరిగింది. అంటే క్రిమినల్ లా, అంటే ఇస్లామీయ షరియాలో క్రిమినల్ లా కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, 4 సాక్షులు ఉన్నప్పుడు అతన్ని కుడి చేయిని నరికివేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మరొకసారి ఎప్పుడు కూడా ఇంకొక దొంగతనం చేయడవాడు. అదేవిధంగా బలత్కారము చేసినప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపే శిక్ష ఉంటుంది. ఇవి చూడ్డానికి మరి భయంకరంగా కనిపించినప్పటికీ కూడా మహాశిలరా, ఒక్కసారి బహిరంగంగా ఈ చట్టాన్ని అమలుపరిచినప్పుడు అది చూసినటువంటి వాడు మరొకసారి లేకపోతే చేసినటువంటి వాడు మరొకసారి కానీ చూసినటువంటి వాడు ఎప్పుడైనా కానీ చేసే సాహసం చేస్తాడా? ఈ రోజున నేరాలు ఘోరాలు మనకు ఎందుకు జరుగుతున్నాయి? చేసేవాళ్ళు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? అంటే శిక్షలు సరైనటువంటి లేవు కాబట్టి. లోపలికి వెళ్ళిన వాడు మరి శిక్ష అనుభవించకుండానే బయటకు వచ్చేస్తుంటాడు. వచ్చిన వాడే మళ్ళీ నేరాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా బ్రిటిష్ వారు తమ రాజ్య స్థాపన చేసినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే క్రిమినల్ లాను వాళ్ళు తొలగించి వేయడం జరిగింది ఇస్లాం షరియాలో. ఇక రెండోది, వారు సాక్ష్యాధారాల యొక్క చట్టాన్ని కూడా రద్దు చేసేశారు. ఇంకా ఒప్పందాల చట్టాన్ని కూడా రద్దు చేసేశారు. ఇక మిగిలింది ముస్లింల యొక్క వివాహాలు, విడిపోవడము, ఇంకా ఆస్తుల పంపకాలు, భరణము ఇత్యాది కొన్ని వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలను వాళ్ళు దాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ సమాజంలో ఆ కాలంలో ఉన్నటువంటి ముస్లిం విద్వాంసులు మరి ఒక పెద్ద ఆందోళనను చేసినప్పుడు వాళ్ళు తప్పక మరి షరియా అప్లికేషన్ లా అని చెప్పేసి ఒక చట్టాన్ని వారు రూపొందించడం జరిగింది 1937 సంవత్సరంలో. ఈ షరియా అప్లికేషన్ యాక్ట్ ఇదేంటంటే ముస్లింలు తమ యొక్క వ్యవహారాలను, అంటే తమ వివాహాలు, విడాకులు, ఇంకా ఆస్తుల పంపకాలు, ఇంకా భరణము ఇత్యాది విషయాలన్నీ కూడా తమ వ్యక్తిగత చట్టాలకు లోబడి చేసుకుంటారు. ఇందులో ఎవరు కూడా మరి జోక్యం చేసుకోరు అన్న ఆ ప్రధానమైనటువంటి చట్టం. ఆ తర్వాత మహాశైలారా, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన రాజ్యాంగము మనకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది. ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది మత స్వేచ్ఛ, ధర్మ స్వేచ్ఛ అనేది. అంటే ఆర్టికల్ 25, 26ను మనము పరిశీలన చేసినప్పుడు ఇందులో ప్రతి వ్యక్తికి కూడా తమ నచ్చినటువంటి ధర్మాన్ని స్వీకరించవచ్చు, అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది మన సమాజానికి, మన దేశానికి ఆయువు పట్టు లాంటిది. ఎందుకంటే మన సమాజము భిన్నత్వంలో ఏకత్వం. మన సమాజం అనేకమైనటువంటి ఇక్కడ మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన దేశం యొక్క ఔన్నత్యము, గొప్పతనం ఏమిటంటే అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి మనోభావాలు ఒకరు గౌరవించుకుని ఇచ్చిపుచ్చుకోవడం ఇత్యాది కారణంగానే మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఎంతో ఉన్నతమైనటువంటి పేరు. మహాశిలరా, ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పుడు మాత్రమే మన దేశానికి ఆ ఔన్నత్యం. కానీ ఆర్టికల్ 25, 26లో మత స్వేచ్ఛను ప్రసాదించినప్పటికీ కూడా ఆ తర్వాత ఆదేశక సూత్రాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే వీటిని చేయడం కోసము ప్రభుత్వాలు కృషి చేస్తాయి. అందులో 44వ ఆర్టికల్లో ఒక విషయాన్ని చేర్చడం జరిగింది. అదేమిటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే మొత్తంలో దేశ ప్రజలందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టం. మహాశిలరా, ఇది చూడండి, ఇది ఆచరణ సాధ్యం కానటువంటి చట్టం. ఇది వాస్తవానికి ఈ చట్టం యొక్క రూపకల్పన ఎలా జరిగింది అంటే చూడండి, ముస్లింలలో ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఆరాధన వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయి. పెండ్లిళ్ళు, మిగతా వ్యవహారాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. యూనిఫామ్గా ఉంటుంది. ఇది చూసి కొంతమంది పెద్దలు మిగతా వర్గాల్లో కూడా ఈ యూనిఫామ్ను, ఈ ఏకీకరణను ఇందులో కూడా మనం ప్రవేశపెడితే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఏది అందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టం అనేది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఈ హైందవులు మరియు ముస్లింల మధ్య ఈ విధంగా ఆందోళనను, చిచ్చును రేకెత్తించడానికి దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా కలిపి ఒక రకమైనటువంటి చట్టాన్ని పెట్టడం అనేది, ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే ప్రతి జాతికి, ప్రతి మతానికి కూడా కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి. వివాహాలు వారికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. అదేవిధంగా మిగతా వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు నచ్చిన విధంగా చేసుకుంటారు. వాటిని అన్నింటి కూడా మనము కాదని ఏదో ఒక పద్ధతిని పెట్టి మీరు ఈ పద్ధతిలోని వివాహాలు చేసుకోవాలి, ఈ పద్ధతిని మీరు అనుసరించాలంటే ఎక్కడైనా సాధ్యమవుతుంది? అది హైందవ సోదరులు ఒప్పుకుంటారా? క్రైస్తవ సోదరులు ఒప్పుకుంటారా? ముస్లిం సోదరులు ఒప్పుకుంటారా?
కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. అయినప్పటికీ కూడా ప్రభుత్వము దీన్ని బయటకు తెచ్చి ఏదో విధంగా ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా చేయడం మనం చూస్తున్నాం. మరి ఈ క్లాసును పెట్టినప్పుడు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా చెప్తారు, ఇది ఆచరణ సాధ్యం కానటువంటిది, కాబట్టి ఇది పెట్టడం జరిగింది కానీ దీన్ని అమలు పరచడానికి ఇది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు అని స్వయంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాశిలారా దీనిని అడ్డు పెట్టుకొని ఈ రోజున ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అందులో ఒక అంశాన్ని, అంటే ట్రిపుల్ తలాక్ అనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని బయటకు తీసుకొచ్చి మరి ముస్లిం షరియాను, ముస్లిం వ్యక్తిగత చట్టాలను మార్చాలి అన్న ఒక ప్రధానమైనటువంటి కుట్రను ఈ రోజున ప్రభుత్వం చేయడం మనం చూస్తున్నాం. మహాశిలారా దీన్ని దృష్టిలో పెట్టుకుని జమాతే ఇస్లామీ హింద్ వారు, మీ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి సంస్థ, మన ప్రోగ్రాం కూడా ఆ సంస్థ యొక్క సౌజన్యంతో మరి మనకు ప్రసారం అవుతుంది. ఇది మొత్తం భారతదేశం అంతా కూడా ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసము ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ నెల 23న అది ప్రారంభమైంది. వచ్చే మే నెల 7వ తారీఖు వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమం యొక్క పేరు ఏమిటంటే ముస్లిం పర్సనల్ జాగృతి ఉద్యమము. ఎందుకంటే ప్రధానంగా చట్టాలు దుర్వినియోగం ఎప్పుడు అవుతాయి అంటే దాన్ని అనుసరించేవారు సరైనటువంటి అవగాహన లేక అనుసరించిన కారణంగానే. ఉదాహరణకి చూడండి, ట్రిపుల్ తలాక్ విషయాన్ని మనం చూసుకుందాము. వాస్తవానికి అది అవుతుందా కాదా అన్నది మనం పక్కన పెట్టినప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు డ్రైవింగ్ రాదు, నేను ఒక కార్ను డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు డ్రైవింగ్ రాదండి నన్ను క్షమించండి అంటే అది ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటారు. అంటే చట్టం తెలియకపోవడం అనేది క్షమించబడ్డానికి ఒక కారణం కాదు. నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి నేను యాక్సిడెంట్ చేశాను, నన్ను క్షమించండి, నన్ను విడిచిపెట్టండి అంటే అది విడిచిపెట్టరు, తప్పనిసరిగా నేను శిక్షను అనుభవించాలి. అదేవిధంగా 3 సార్లు తలాక్ చెప్తే అది తప్పనిసరిగా అయిపోయినే తీరుతుంది. కానీ ఆ విధంగా చెప్పడం అనేది అది పూర్తి ఖురాన్కు మరియు దైవ ప్రవక్త యొక్క సాంప్రదాయానికి వ్యతిరేకమైనది. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని గురించి ముస్లిం ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ విధంగా కాదు ఇష్టం వచ్చినట్లు తాగిన మైకంలోనో లేకపోతే కోపంలోనో లేకపోతే వాట్సాప్ల్లో లేకపోతే మెసేజ్ల్లో లేదా ఉత్తరాల్లో ఇచ్చేది కాదు. దీనికి విధి విధానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళను చైతన్యపరచాలి తప్పించి మహాశిలారా చూడండి, యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి కారును తగలబెట్టుకుంటాము మనం. కాబట్టి చట్టంలో ఉన్నటువంటి సరైనటువంటి పద్ధతి తెలియక కొంతమంది అవగాహన లేక చేస్తున్నటువంటి విషయాలను దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం చట్టాన్ని మార్చడం అనేది అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలి. నేను అనేక సందర్భాలు చెప్తున్నాను, ధర్మము దాని స్థానంలో అత్యంత పవిత్రంగా ఉన్నది. ధర్మాన్ని అనుసరించే వాళ్ళు సరిగ్గా లేరు. ధర్మాన్ని అనుసరించే వాళ్ళని చూసి ధర్మాన్ని మనము అంచనా వేయకూడదు. ధర్మం ఎప్పుడు కూడా తప్పు కాదు మహాశిలారా. అనాది నుండి కూడా దైవ ధర్మం ఒకటే. వేదాల దగ్గర నుండి చివరిగా వచ్చినటువంటి ఖురాన్ వరకు కూడా విధి విధానాలు పద్ధతులు మారాయి కానీ ఒకే ధర్మాన్ని దైవ మానవాళికి బోధించాడు. కాబట్టి ధర్మం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంది, దాని స్థానంలో అది సుస్థిరంగా ఉంది. అనుసరించే వాళ్ళు బలహీనులు, సరిగ్గా అనుసరించక దాన్ని అబాసుపాలు చేస్తున్నారు తప్పించి చట్టం దాని ధర్మం మాత్రం దాని స్థానంలో పవిత్రంగా ఉంది. కాబట్టి ముస్లిం ప్రపంచానికి జాగృతం చేయాలి. కాబట్టి ఈ ముస్లిం పర్సనల్ జాగృతి ఉద్యమం ద్వారా మొత్తం భారతదేశం అంతా కూడా మేము 3 లక్ష్యాలు నిర్ణయించుకున్నాం. ఒకటి ఏమిటంటే ముస్లింలో ధార్మిక చైతన్యం కలిగించడం, షరియా చట్టాల యొక్క అవగాహన చేయించడం. ఇవి ఏదో మనిషి కల్పించుకున్నటువంటి చట్టాలు కావు, దైవం ఇచ్చినటువంటి చట్టాలు. వీటిని అనుసరించినప్పుడు మాత్రమే, అది కూడా పెర్ఫెక్ట్గా సరైనటువంటి పద్ధతులు అనుసరించినప్పుడు మాత్రమే నీవు దైవదాసులు ముస్లిం అనిపించుకుంటావు. ఇష్టం వచ్చినట్లు దీన్ని మరి అనుసరించి ఇష్టం వచ్చినట్లు దీన్ని చేసినప్పుడు అది నువ్వు ఇస్లాం పరిధిలో నుండి వెళ్ళిపోతావు అని చెప్పేసి వాళ్ళలో ధార్మిక చైతన్యం కలిగించడం ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం ట్రిపుల్ తలాక్ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి. వాస్తవానికి వాస్తవ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. 2011 సెన్సస్ గణాంకాల ప్రకారము మహాశిలారా 200 ముస్లిం వివాహాలు జరుగుతున్నప్పుడు కేవలము ఒకే ఒక జంట విడిపోవడం జరుగుతుంది. అదే హైందవ సోదరులో ప్రతి 200 వివాహాలకు 8 జంటలు విడిపోతున్నాయి. అదే ఈ ట్రిపుల్ తలాకు ఇప్పుడు మనం ఏదైతే మొత్తం ప్రపంచమంతా భారతదేశం అంతా కూడా వింటున్నామో ట్రిపుల్ తలాకు సంబంధించి అవి ప్రతి
2000 పెళ్ళిళ్ళకు ఒకటి మాత్రమే ఆ విధంగా జరుగుతుంది. అంటే సుమారు 0.05%. సుమారు 20 నుండి 25 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ముస్లిం ప్రపంచంలో మన దేశంలో సుమారు అంతమంది ముస్లింలు ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి చోట, అది కూడా సరైనటువంటి అవగాహన లేక ఎక్కడో జరుగుతున్నటువంటి అంశాన్ని హైలైట్ చేసి దీని కారణంగా మొత్తం చట్టాన్నే మార్చేయాలి అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసము? 50 లక్షల సంతకాలు సేకరించాము, ముస్లిం మహిళలు దీన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఒక న్యూస్ను ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మీకు చెప్పనా, సుమారు 5 కోట్ల సంతకాలు మేము షరియా చట్టాలను మాత్రమే అనుసరిస్తాము, మేము ఇందులో ఈ చట్టాల్లోనే మాకు శాంతి ఉన్నది అని సుమారు 5 కోట్ల ముస్లిం స్త్రీలు సంతక సేకరణ ఉద్యమాన్ని సేకరించి రాష్ట్రపతి పంపించడం జరిగింది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఈ విధంగా మహాశైలరా కొంతమంది ఉంటారు, వాళ్ళకు చట్టాల యొక్క అవగాహన తెలియక ఈ విధంగా అనుసరించి మరి ధర్మాన్ని అబాసుపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మేము చేపట్టినటువంటి ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ముస్లిం సోదరులు ధార్మిక చైతన్యాన్ని కలిగించాలి. ఇంకొక విషయం ఏంటంటే మహాశైలరా, మన ప్రభుత్వానికి ముస్లిం స్త్రీల యొక్క బాగు గురించి చాలా వాళ్లకు ఏదో మేలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతగా తపన చెందుతున్నారు కదా. నిజంగా వాళ్ళ యొక్క జీవితాలను బాగు చేయడమే నిజమైనటువంటి వాళ్ళ యొక్క సంకల్పం అయితే వాళ్ళ యొక్క సాధికారతను గురించి వాళ్ళు ఆలోచన చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని గురించి ఆలోచన చేసి పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా నిరుద్యోగాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేసి దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇవేమి కూడా చేయకుండా ఎక్కడో ఒకటి అలా జరిగినటువంటి కేసులను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని మార్చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ఆందోళన చేయడము, దానికి కొంతమంది కుహాన లౌకికవాదులు కానివ్వండి మరొకరు కానివ్వండి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచన చేయాలి. మహాశిలరా, సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ ముస్లింల యొక్క స్థితిగతుల గురించి ఒక పెద్ద నివేదికను ఇచ్చాయి. ఎంత భయంకరమైన దుర్భర పరిస్థితుల్లో వీరు ఉన్నారు అని చెప్పేసి. కానీ ఆ నివేదికలను బుట్టదాఖలు చేసేశారు. వాటి గురించి ఎవరు కూడా మాట్లాడరు. కానీ ముస్లింలు వ్యక్తిగత చట్టాల జోలికి రావడానికి, అందులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు? ఎవరి వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకుంటే ఎవరు ఆందోళన చేయకుండా ఉంటారు? మహాశిలారా, ఒకసారి చూడండి. ఇప్పుడు హైందవులు వ్యక్తిగత చట్టాలు ఉంటాయి. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క చట్టం ఉంటుంది. తమ వ్యక్తిగత చట్టాల్లో వాళ్ళు ఎవరైనా జోక్యాన్ని వాళ్ళు సహిస్తారా? ఏ జాతి కూడా సహించదే. ఈ విధంగా వ్యక్తిగత చట్టాలను మార్చడం అనేది ఆ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేయడమే. వ్యక్తిగత చట్టాలు అనేవి ఒక జాతి యొక్క ధార్మికతకు, సంస్కృతికి నిలయం లాంటివి, ఐడెంటిఫికేషన్ లాంటివి. ఐడెంటిఫికేషన్నే వారు నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, జీవన్మరణ సమస్య అయినప్పుడు తప్పనిసరిగా ముస్లిం సమాజం ఆందోళన చేస్తుంది. మరి అందులో భాగంగానే జమాత్ ఇస్లామీ హింద్ వారు మరి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టారు. ఇందులో రెండవ ప్రధాన లక్ష్యం ఏమిటంటే ముస్లిమేతర సోదరులకు అవగాహన కల్పించడం. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తప్పనిసరిగా కావాలి. వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు, మార్చుకుంటే తప్పేమిటని ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ముస్లింలకు వాళ్ళ చట్టాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయో ఆ విషయం వాళ్ళకి తెలియని కారణంగా వాళ్ళు మార్చుకుంటే ఏమైందని చెప్పేసి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాము. అని వాళ్ళకు కూడా చెప్పాలి, ముస్లిం పర్సనల్ అనేది ముస్లింకి సంబంధించింది కాదు, సమస్త మానవాళికి సంబంధించింది. ఇందులో మానవ కళ్యాణం ఉన్నది. భార్యాభర్తలు ఏ విధంగా అనుబంధంగా ఉండాలి, ఏ విధంగా ఒకవేళ వాళ్ళు విడిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాలి, ఒక సమాజం ఏ విధంగా శాంతివంతంగా ఉంటుంది, ఇత్యాది విషయాలు అందులో ఉన్నాయి తప్పించి ఇది మానవాళికి హానికరం ఎంత మాత్రం కూడా కాదు, మానవ కళ్యాణమే ఇందులో ఉన్నది అని చెప్పేసి వాళ్లకు తెలియని కారణంగానే ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. తెలియజెప్పే బాధ్యత ఉన్నది. అందుకనే ప్రధానంగా మేము ఎంచుకున్నటువంటి రెండవ లక్ష్యం ఏమిటంటే ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళి ఈ చట్టం ఈ విధంగా ముస్లింల యొక్క జీవితాలు ఇందులో ముడిపడి ఉన్నాయి, వీళ్ళ యొక్క మనోభావాలు ఇందులో మమేకమై ఉన్నాయి, ఇవి మానవాళి అందరికీ కూడా శాంతిని ప్రసాదించే చట్టాలు, ఇందులో చూడండి ఇవేవి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు అవగాహన కల్పించడం రెండవ లక్ష్యం. ఇక మూడవ లక్ష్యం ఏమిటంటే మహాశిలారా, ప్రభుత్వానికి ఈ ఉద్యమం ద్వారా మేము ఒక సందేశాన్ని ఇవ్వదలిచాము. అదేమిటంటే ముస్లింలందరూ కూడా ఏకంగా ముస్లిం షరియాను మరి ఇందులో ఎవరి జోక్యాన్ని కూడా సహించరు. ఎవరైనా జోక్యం చేసుకునే ప్రయత్నాన్ని ఎవరు చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ఏకమై శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తారు. తమ ప్రాణాలను అడ్డుపెట్టైనా కూడా ఈ ప్రయత్నాలను అడ్డుకుంటారు. మహాశిలరా, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యమే ముస్లిం షరియాను మార్చడానికి ప్రయత్నం చేయలేదు. వ్యక్తిగత చట్టాల్లో జోలికి వాళ్ళు పోలేదు.
కాబట్టి నిన్న కాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. అటువంటి ప్రభుత్వాలు ఈ రోజున భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో సంయమనం కోల్పోకుండా, సహనాన్ని కోల్పోకుండా ముస్లిం సమాజం అంతా కూడా ఏకమై మరి మేము శాంతియుత పద్ధతిలో మనకు ప్రభుత్వము, రాజ్యాంగము ఏదైతే హక్కులు ప్రసాదించిందో వాటికి లోబడి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడము, మరి ఇటువంటి అడ్డుకోవడము, మరి ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి సందేశం అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లిం సమాజము ముస్లిం వ్యక్తిగత చట్టమైనటువంటి ముస్లిం పర్సనల్ లాలో ఎవరి జోక్యాన్ని కూడా సహించదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వడం కూడా ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. మహాశిలరా, మరి వచ్చే ఎపిసోడ్లో కూడా నేను ట్రిపుల్ తలాక్ అంటే ఏమిటి, అసలు దీనికి విధి విధానం ఏమిటి, ఈ విషయాన్ని గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి నేను చివరిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ముస్లిం పర్సనల్ లా గురించి మనం ఇక్కడ విన్నామో మరి ఇంకా మనం ఎక్కువగా అవగాహన కల్పించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి లిటరేచర్, సాహిత్యం కూడా మనకు తెలుగులో లభిస్తుంది. ఏ విషయానికి సంబంధించిన అవగాహన పూర్తిగా కలిగించుకుని మనం ఒక అభిప్రాయానికి రావాలి. లేకపోతే ఒక ప్రధాన వర్గానికి మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాము. అరకొర జ్ఞానంతో, అరకొర సమాచారంతో ఒక అభిప్రాయం కల్పించుకున్నామంటే. కాబట్టి మహాశిలారా, దైవం మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపుగాక, సరైనటువంటి అవగాహన కల్పించుకుని ఒక విషయంపై మనము ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ కలుగజేయుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.